శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ గురువే నమః. సర్వమంగళాయ నమః. ఈరోజు మీ ముందుకి ఈ హృదయ రేఖ అనేటువంటి జీవితానికి ఒక ముఖ్యమైన పార్ట్ కాబట్టి ఆ పార్ట్ గురించి అనేక వారి యొక్క బయలుదేరే స్థానం, ముగింపు స్థానముల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఏ స్త్రీ అయినా, ఏ ఆడబిడ్డ అయినా, ఏ పురుషుడైనా, స్త్రీ వల్ల పురుషుడు, పురుషుడు వల్ల స్త్రీ, మళ్ళీ ఇతరులు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ హృదయ రేఖ జీవితానికి అతి ముఖ్యం కాబట్టి ఈ రేఖలో చెప్పేదాన్ని బట్టి మీరు రెమెడీ చేసుకోండి, జాగ్రత్త పడండి, జీవితాన్ని ఆనందమై చేసుకోండి. ఈరోజు ఈ హృదయ రేఖ అనేటువంటిది, హృదయ రేఖ అనేది చూసి చెప్పాను కదా, బుధవేలు కింద నుంచి గురుస్థానం పోతుంది. వాస్తవంగా ఆ ఉదయ రేఖ బుధస్థానం కింద నుంచి గురుస్థానం పోయేది లేదు, గురుస్థానం నుండి కింది బుధిస్థానం ఎటైనా ఒకటే, ఏ విధంగా పెట్టినా ప్రారంభ స్థానము అనేటువంటి ఆ హస్తరేఖ జాతకుడికి ఆ రేఖ యొక్క పొజిషన్ బట్టి ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగింపోయినది. ఒక్కోసారి కింద ప్రారంభమవుతుంది, కొందరు గురుస్థానంలో ప్రారంభమవుతుంది, కొందరికి బుధస్థానంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ స్థానాలు అనేటువంటి ఆ యొక్క పాల్గొనే జ్యోతిష పండితులకు మాత్రం అవగాహన ఉంటుంది. కాబట్టి అవగాహన ప్రకారం చెప్తూ ఉంటాడు. ఇది ఏ విధంగా అయినప్పటికీ మీ రేఖ ఉండేటువంటి పొజిషన్ చూసి మీరు మీ భవిష్యత్తుని జాగ్రత్త చేసుకోండి. ఈరోజు హృదయ రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, హృదయ రేఖ అనేటువంటిది ఎవరికైతే ఆయుష్ రేఖతో కలుస్తుందో, అంటే ఇట్లా ఈ రేఖను ఖండిస్తే వేరే విధంగా, ఈ ఆయుష్ రేఖ నేరుగా పోయి ఈ హృదయ రేఖ అనేటువంటి నేరుగా పోయి ఆయుష్ రేఖ అలా ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ వచ్చేసి కిందకు వచ్చేసి ఈ ఆత్మరేఖ హృదయ రేఖ నేరుగా వచ్చేసి ఆయుష్ రేఖతో కలిస్తే, అంటే అది పైనుంచి కిందకు రావచ్చు, ఈ విధంగా రావచ్చు, లేకపోతే ఇలా అయినా కలవచ్చు. అంటే కలవడం, ఆయుష్ రేఖతో హృదయ రేఖ ఎవరితో కలుస్తుందో వారు యొక్క జీవితం చాలా ప్రమాదకరము, ఆ ప్రేమికుల జీవితం చాలా ప్రమాదకరము. కాబట్టి మీరు ప్రేమించుకునేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు ఈ యొక్క హృదయ రేఖను బట్టి మంచేదో చెడేదో గమనించండి. ఈ రేఖ అనేది విడిగా గురుస్థానం పోకుండా నేరుగా ఆయుష్ రేఖను కలిసిన ఆ ప్రేమ ప్రాణప్రాయం అవుతుంది, ప్రాణానికి ప్రమాదం తెస్తుంది. ఎవరికైతే ఈ యొక్క హృదయ రేఖ ఆయుష్ రేఖను కలుస్తుందో వారికి ఆకస్మికంగా ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ప్రేమికులకి ప్రమాదం ఏర్పడుతుందంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఇద్దరు ఎవరికి అందరికి భయపడి ఏదైనా సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరిద్దరు కలిసి ఈ రేఖ మీ ఇద్దరికి ఎలా ఉందో తెలుసుకొని జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు మీకు ఈ హృదయ రేఖ ఎవరికైనా హృదయ రేఖ వచ్చి ఆయుష్ రేఖ, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ, ఈ రేఖ వచ్చి ఇక్కడ కలిసిందంటే ప్రేమికులకి ప్రమాదము, జీవితము ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు, ఆకస్మికంగా కోపాలు తెచ్చుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఈ విధంగా దోషాలు ఉంటే ఆయిల్ పూసేసి మీరు రెమెడీ చేసుకుంటే ఈ రేఖ మళ్ళీ పైకి ఇలా పోతుంది. ఇలా పోయిందంటే మనకు రక్షణ ఏర్పడింది, లేదా ఇలా విధంగా చతురస్రాలు ఏర్పడినా మనకు రక్షణ ఏర్పడింది. కాబట్టి రేఖల పెరుగుదల అనేటువంటిది మన చేతిలో పని కాబట్టి మనం జాగ్రత్త పడదు. అదేవిధంగా బుద్ధి రేఖలో కలిసిన ఇప్పుడు ఇలా ఆయుష్ రేఖను కలిస్తే ఐకన్యం, ఈ విధంగా ఆ బుద్ధి రేఖ హృదయ రేఖ అనేటువంటిది ఈ రేఖనే కలిసింది. అంటే హృదయ రేఖ అనేటువంటిది ఆయుష్ రేఖను కలిస్తే ప్రేమికులకు ప్రమాదం అని చెప్పింది. ఆయుష్ రేఖ ఒక కలిగింది బుద్ధి రేఖతో కనుక కలిస్తే ఏముంటుంది? కలత్ర జబ్బు, సుఖం ఉండదు, మనోవిషారం, కుటుంబ చిక్కులు, ధన నష్టం. అంటే ఈ రేఖ అనేటువంటిది ఎవరికైతే బుద్ధి రేఖలో కలిస్తే వచ్చి బుద్ధి రేఖ ఆయుష్ రేఖతో సంబంధాలు కలిస్తే వారికి మళ్ళీ ఇంకోసారి చెప్తా, కలత్ర జబ్బు అంటే భారీగా అనారోగ్యం, సుఖం ఉండదు, మనోవిషారం ఎక్కువ, కుటుంబంలో చిక్కులు ఎక్కువ, దాని నష్టం కలుగును. కాబట్టి మీ హృదయ రేఖ ఏ విధంగా ఉందో చూసుకొని జాగ్రత్త పడండి.
మీరు తైలం చూసుకోండి, లేకపోతే నవగ్రహాల చుట్టూ వినండి. మీకు నచ్చిన దేవుణ్ణి నిరంతరం ప్రదర్శన చేసుకుంటూ మా యొక్క రేఖల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ రేఖలు మళ్ళీ ఇలా కనిస్తే అంటే పైగా చీలితే మీకు మేలు జరుగుతుంది, ఉపశమనం జరుగుతుందని తెలియజేస్తుంది. అదేవిధంగా అదృష్ట రేఖను కలిసిన ఈ యొక్క హృదయ రేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది కదా. ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ ఉంది. ఈ బుద్ధి రేఖ నుంచి ఈ విధంగా ధనరేఖ ఉంటుంది. ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా ధన అంటే ఆయుష్ రేఖ అనేటువంటి ఈ యొక్క హృదయ రేఖ అనేటువంటిది ధనరేఖను కనుక కలిస్తే ఏమవుతుందంటే భార్య మీద ప్రేమతో భార్య చుట్టూ కొంగు పట్టుకొని ఉద్యోగాన్ని విరమించి ప్రాప్తి కలుగును. అంటే ఈ విధంగా అంటే ప్రేమే జీవితం, ఇంకా ఉద్యోగంలో పనిలో ఏమిలే, అతను భార్య చుట్టూ స్త్రీ చుట్టూ తిరగడమే. ఎవరికైతే ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఇది ధనరేఖతో కలిసి ఆగిపోతుందో వారు ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటారు, చేసే పనిని మానుకుంటారు. అంటే పొలైతే పొలంలో పోవడం, ఈ భార్య చుట్టూ తిరగడం సరిపోతుంది. అంటే భార్య మంచి అందగత అయితే ఎవరైనా వస్తారేమో, ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయం కావచ్చు, లేకపోతే తన యొక్క భార్య మీద మమకారంతో ఉద్యోగాన్ని ఏ విధంగా ఉద్యోగాన్ని మానుకుంటే ఏమిటంటారు. కాబట్టి ఈ రేఖ అనేటువంటిది ధనరేఖతో కలిస్తే వారు ఉద్యోగం చేయకుండా భార్య చుట్టే తిరుగుతుంటారు. చాలామంది మొదటోళ్ళు వాటోళ్ళు కాదు, అదేమిలే భార్య మీద మమకారం సోంబేరు కాదు, పనిచేసే తత్వం ఉంటుంది. కాబట్టి భార్య మీద మమకారంతో ఆమెను విడిచి ఉండలేక ఈ విధంగా ఉద్యోగాన్ని కూడా మానుకొని చేసే పనిని మానుకొని ఆమె సుఖం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి వాడికి ఈ హృదయ రేఖ అనేటువంటిది ఈ ధనరేఖతో మాత్రం కలిసి ఆగిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఇలా ఉన్నోళ్ళు రెమెడీ చేసుకోండి. తైలం నేను ప్రతి ఒక్కరికి తైలం అనేటువంటిది మనిషికి రెమెడీ. ఈ తైలం అనేటువంటి చేతికి పోసుకొని భగవంతుడికి ఎవరికైనా ఎండలో ఆరబెట్టుకొని సూర్యుడు చంద్రుడు చూపిస్తారు, వారికి ఈ రేఖ ఇక్కడి నుంచి పోయేసి ఇక్కడ ఈ విధంగా రక్షణ రేఖ ఈ విధంగా చతురస్రం ఏర్పడుతుంది. తర్వాత రేఖ పెరుగుతుంది. పెరిగినప్పుడు కొంత మార్పు వస్తుంది. తర్వాత నీ యథాపగా పని చేసుకుంటారో బాగా ప్రేమిస్తారు. కాబట్టి ధనరేఖతో కానీ ఉదయరేఖ కానీ కలిస్తే జాగ్రత్త పడి జీవితాన్ని అందంగా మంచుకోండి. అదేవిధంగా రవిరేఖతో కలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధనరేఖ ఉంటుంది, రవిరేఖ ఉంటుంది. కొందరికి రవిరేఖ ఉంటుంది, కొందరికి ధనరేఖ ఉంటుంది, కొందరికి ఇద్దరు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఈ విధంగా ధనరేఖ ఉంది, ఈ పక్క రవిరేఖ ఉంటుంది. ఈ రవిరేఖ అనేటువంటిది ఇది రవిస్థానం, అంటే చిటికిన వేలు పక్కన సూర్యస్థానం, ఇది శనిస్థానం. ఇది ఉండకపోవచ్చు. ఎవరికైతే హృదయరేఖ రవిరేఖతో కలిసిపోతే, ఇందాక ధనరేఖతో కలిసిపోతే ఉద్యోగాన్ని మానుకొని భార్య గుంపు పట్టుకొని భార్య చుట్టూ తిరుగుతుంటాడు. అదే రవిరేఖను కానీ కలిస్తే అంతమైన భార్య ప్రేమ కొరకు, అనంతమైన భార్య ప్రేమ చిన్న ప్రేమ కాదు, అనంతమైన భార్య ప్రేమ కొరకు కష్టపడి డబ్బు ఖర్చు చేసి ధన ఖర్చు ఎంతైనా వారి ప్రేమని నిత్యమైందని చెప్పాలి. అంటే స్వచ్ఛమైన ప్రేమ ఎవరికి ఉంటుందంటే, ఇందాక శనిస్థానంలో ధనరేఖలో కలిసిన హృదయరేఖలో ఉండదు. రవిరేఖలో ఎవరికైతే ఇచ్చు ఆత్మరేఖ కలుస్తుందో వారికి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. భార్య ప్రేమ కొరకు కష్టపడి ధనమయం ఎంతైనా చేసు, ధన ఖర్చు ఎంతైనా వారి ప్రేమ చేసు, వారి ప్రేమ నిత్యమైనది శాశ్వతమైనది అనేది నిరూపించే వారికి ఈ యొక్క రేఖ అనేటువంటిది రవిరేఖతో కలుస్తుంది. ఈ ధనరేఖను కలిస్తే కొంగు పట్టుకొని తిరుగుతుంటారు. కానీ ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం ఎంత ఖర్చైనా పెడతాడు. కాబట్టి ఈ హృదయరేఖను గురించి చెప్పే ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.